సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ధృవ ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని ధృవ ఆసుపత్రికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించారు. క్షతగాత్రుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం ఆదేశించారు. ఫార్మా చరిత్రలోనే ఎన్నడూ లేనంత విషాదం చోటు చేసుకున్న సంగారెడ్డి జిల్లా పాషమైలారం ఘటనా స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. కొనసాగుతున్న సహాయక చర్యల గురించి అధికారులు ఇటు జిల్లా కలెక్టర్ను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను మరింత వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందజేయాలని అధికారులను ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం తరపున అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిగాచి ప్రమాదం దురదృష్టకరమని, అత్యంత విషాద ఘటన అన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో రెస్క్యూ నిర్వహిస్తున్నామన్నారు. ఫ్యాక్టరీస్, కంపెనీ నుంచి మృతుల కుటుంబాలకు 1 కోటి, గాయపడి పనిచేయని స్థితిలో ఉన్న బాధితులకు 10 లక్షలు అందించాలని నిర్ణయించామన్నారు. దుర్ఘటన జరిగిన సమయంలో పరిశ్రమలో 143 మంది ఉన్నారని, ప్రమాదంపై అత్యున్నత కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో గాని, తెలంగాణ రాష్ట్రంలో గాని ఇన్ని ప్రాణాలను పలిగొన్న దుర్ఘటన జరగలేదు. నిన్నటి నుంచి మా మంత్రులు నిరంతరం పర్యవేక్షిస్తూ సంస్థ యొక్క యజమానులతో, ప్రభుత్వ అధికారులతో, అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్, హైడ్రా, డిజాస్టర్ మేనేజ్మెంట్, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ అక్కడ చర్యలకు ఉపక్రమించడం జరిగింది. మంత్రుల పర్యవేక్షణతో పాటు ఈరోజు నేనే స్వయంగా ఇక్కడికి వచ్చి దుర్ఘటనను పరిశీలించి దీనికి సంబంధించిన వివరాలను సేకరించి దానికి సంబంధించిన ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను అన్నిటిని కూడా, ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యతను కూడా ఈరోజు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ దురదృష్టకరమైన సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందింది. ఇప్పటి వరకు అధికారులు అందిస్తున్న సమాచారం మేరకు దాదాపుగా 36 ప్రాణాలు పోయినాయి. ఇంకా కొంతమంది అచూకీ లేదు. చాలా వరకు వివరాలను సేకరించే ప్రయత్నంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అందులో దాదాపుగా 58 మంది ఇప్పటికీ అధికారుల దృష్టికి, అధికారులకు టచ్ లోకి వచ్చింది. మిగతా వాళ్ళు కొంతమంది ఇంకా శిథిలాల కింద ఉన్నారా, లేకపోతే భయంతోనే ఎక్కడికైనా పోయి ఇంతవరకు ప్రభుత్వ అధికారులకు టచ్ లోకి రాలేదా, ఈరోజు పర్యవేక్షిస్తున్నారు. ఈ దురదృష్టకరమైన సంఘటనని ప్రభుత్వము చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. దీనికి సంబంధించి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇప్పించాలి. పరిశ్రమ వాళ్ళతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి, పరిశ్రమ వైపు నుంచి చనిపోయిన కుటుంబాలకు 1 కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆదేశాల ప్రకారం మా మంత్రులు పరిశ్రమ యజమానులతో మాట్లాడి ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకొని వాళ్ళకి నష్టపరిహారం అందించడం జరుగుతుంది. అదేవిధంగా తీవ్రంగా గాయాల పాలైన వాళ్ళకి పని చేసుకోలేని పరిస్థితులు, ఒకవేళ వాళ్ళు బ్రతికి బాగా ఇంటికి వచ్చినా
పని చేసుకోలేని పరిస్థితిలో ఉంటే వాళ్లకు 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా దెబ్బలు గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్లకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఈ దుర్ఘటనలో ఏదైతే వైద్య సహాయం అందించాలనో 100% వాళ్ళకు సంబంధించిన వైద్య సహాయాన్ని పరిశ్రమలు అదేవిధంగా ప్రభుత్వం కలిసి, పరిశ్రమ యజమానులు పెట్టుకోగలిగినంత పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కూడా వైద్య సహాయాన్ని 100% అందించాలని మా మంత్రులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాటిని పర్యవేక్షించడానికి కూడా అధికారులను చీఫ్ సెక్రటరీని, డిజాస్టర్ మేనేజ్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీని, లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీని, ఫైర్ డిపార్ట్మెంట్ అడిషనల్ డీజీని ఒక కమిటీగా వేసినాం. వీళ్ళందరూ కూడా జరిగిన సంఘటన మీద విచారణ చేసి నివేదిక అందించడం జరుగుతుంది. దీనికి బాధ్యులైన అందరి మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.